జై విహారీకి స్వాగతం. మరి తర్వాత కథను చెప్పుకుందామా? దశరథుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో యజ్ఞం జరిపిస్తున్నాడు. యజ్ఞం ఆఖరి రోజున యజ్ఞపురుషుడు అగ్నిగుండం నుంచి అవతరించాడు. అతని చేతులలో పాయసంతో నిండిన బంగారు కలశం ఉంది. ఆ యజ్ఞపురుషుని చూచి అందరూ ఆనంద పరవశులయ్యారు. దశరథుని సంతోషానికి హద్దుల్లేవు. దశరథా, నీ భక్తి శ్రద్ధలకు అమరలోకము పితృలోకము రెండూ సంతృప్తి చెందినవి. దానికి ప్రతిగా ఈ పాయస పాత్రను స్వీకరించు. పాయసమును నీ రాణులకు తాగించు. నీకు గుణ రూప తేజవంతులైన కుమారులు కలుగుతారు అని పాయస పాత్రను దశరథునికి అందించి, దశరథుడు పరమానందముతో అగ్నిగుండానికి ప్రదక్షిణ చేసి అంతఃపురానికి వెళ్ళి భార్యలు ముగ్గురికి ఈ వార్త చెప్పాడు. వారి హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి. తరువాత దశరథుడు ఋష్యశృంగుని గౌరవపూర్వకంగా సన్మానించాడు. దశరథుడు యాగం విజయవంతంగా నిర్వహించిన ఋత్విజులందరినీ గౌరవించి దక్షిణలు సమర్పించి అందరికీ వీడ్కోలు ఇచ్చాడు. దశరథుడు ఆ పాత్రలోని పాయసాన్ని కౌసల్యకు, సుమిత్రకు, కైకేయికి ఇచ్చాడు. ఆ దివ్య పాయసాన్ని ముగ్గురు రాణులు భక్తి ప్రపత్తులతో సేవించారు. పాయసం సేవించిన కొద్ది కాలానికే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు. వారి ఆనందానికి అంతులేదు. విషయం తెలుసుకున్న అయోధ్య ప్రజలు ఆనందం అంతా ఇంతా కాదు. పుత్రోదయం. కాలచక్రం పరిభ్రమించింది. కోకిల గానంతో వసంత ఋతువు ప్రవేశించింది. అది చైత్రమాసం శుక్లపక్షం. పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న దశరథుడు రాజప్రసాదంలో అటూ ఇటూ ప్రచారాలు చేస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు ప్రసవ వేదనలో ఉన్నారు. భూలోకంలోని నదీ నదాలు ప్రశాంత ప్రభలతో ప్రవహిస్తున్నాయి. పర్వతాలు తేజోకాంతులను వెదజల్లుతున్నాయి. ముహూర్తం సమీపించింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యమాతకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. అయోధ్య నగరమంతా పుష్పవర్షం కురిసింది. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. పుత్రోదయమైన సంతోషంలో కనిపించిన వారికెల్లా కానుకలు ఇస్తున్నాడు దశరథ మహారాజు. రాణులు ముగ్గురు మాతృత్వం పొందామన్న తృప్తితో బాలకులను చూసి మురిసిపోతున్నారు. కుమారులు జన్మించిన సందర్భంలో దశరథుడు పురజనులకు ధన కనక వస్తువులు దానం చేస్తున్నాడు. ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. అయోధ్య నగరమంతా దివ్య కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. కుమారుల జన్మదినోత్సవం పేరుతో దశరథ మహారాజు రాజ్య ప్రజలందరకు సంతృప్తికరంగా ధనధాన్యాలు దానం చేశాడు. ప్రజల ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. దివ్య తేజస్సుతో అయోధ్య పట్టణమంతా వైకుంఠము వలె వెలుగొందినది. నిర్ణయించిన సుముహూర్తాన దశరథుడు భార్యలతో కుమారులతో పీటలపై కూర్చున్నాడు. కులగురువు వశిష్ఠుడు నలుగురకు పుణ్యావచనం చెప్పి నామకరణం చేశాడు. కౌసల్యాదేవి కొడుకు పేరు రామచంద్రుడు, కైకేయి కొడుకు పేరు భరతుడు, సుమిత్ర కొడుకులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. శుభలక్షణములు కలిగి దివ్య తేజస్సుతో ఆ నలుగురు అన్నదమ్ములు అల్లారు ముద్దుగా దినదిన ప్రవర్ధమానులై 5 ఏండ్ల వయసు వారైనారు. ఒకనాడు దశరథుడు తమ కులగురువు అయిన వశిష్ఠ మహామునితో సంప్రదించి నలుగురు కుమారులకు అక్షరాభ్యాసం చేయించాడు. ఆ విధంగా నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహాముని శిష్యులై వేదాంగాలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ మొదలగు అన్ని విద్యలు కొద్ది కాలంలోనే నేర్చుకుని యవ్వనంలో అడుగుపెట్టారు. ఆ నలుగురు అన్నదమ్ముల్లో 2 జంటలు ఏర్పడినవి. శత్రుఘ్నుని భరతునితో ఎక్కువ ప్రేమ ఏర్పడితే లక్ష్మణునికి రామునిపై మరింత మమకారం ఏర్పడి
అన్ని వేళలా కంటికి రెప్పలా చూచుకుంటూ రాముని వెంటనే ఉండేవాడు. దశరథునికి మాత్రం అందరికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. రామునిలో దశరథుని ప్రత్యేక తేజస్సును చూచుకునేవాడు. అందుచేతనే తన ఆశలన్నీ రామునిపైనే పెట్టుకొని ఎంతో మమకారం పెంచుకున్నాడు. విశ్వామిత్రుని ఆగమనం. ఒకనాడు దశరథ మహారాజు కొలువు తీరి తన మంత్రి సామంత దండ నాయకునితో రాజకార్యాల గురించి చర్చిస్తూ ఉన్నాడు. ఆ సమయమున విశ్వామిత్రుడు తన సభకు వస్తున్నాడని ద్వారపాలకులు వచ్చి చెప్పగా దశరథుడు మంత్రి పురోహితుడు ఎదురు వెళ్ళి నమస్కరించి సభలోనికి తీసుకుని వచ్చి అగ్రపాద్యములు ఇచ్చి ఉచితాసనము చూపించి గౌరవించాడు. తరువాత దశరథుడు వినయంగా తమ రాకకు కారణము సెలవీయండి మహాత్మా అని అడిగాడు. ఆ రోజులలో ఋషులు చేయి యాగములను రాక్షసులు పాడు చేసేవారు. ఋషులను ఎన్నో విధాలుగా హింసించేవారు. సాధుజనులను హింసించుట వారికి ఒక ఆటగా ఉంటుంది. హింసకు గురైన వారిని చూసి సంతోషించేవారు. అందువలన తాను చేయి యాగమునకు ఎట్టి ఆటంకాలు కలగకుండా రక్షించుటకు శ్రీరామ లక్ష్మణులను యాగ సంరక్షణార్థం తన వెంట పంపమని అడుగుటకు విశ్వామిత్రుల వారు వచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నేను నీ సహాయం కోరి వచ్చాను. అది నీ వలన మాత్రమే అవుతుంది అని అడిగాడు. దశరథుడు చేతులు జోడించి, అపర సృష్టికర్తలైన తమకు నా సహాయమా? ఏమిటో చెప్పండి. తమ వంటి మహాత్ములకు సహాయం చేసే భాగ్యము నాకు కలిగినందుకు నా జన్మ చరితార్థమవుతుంది అన్నాడు. మహారాజా, మేము లోక సంరక్షణార్థం యజ్ఞం ఒకటి చేస్తున్నాము. కానీ రాక్షస బాధలు ఎక్కువగా ఉన్నందున యజ్ఞము సంపూర్ణం కావడం లేదు. అందువలన యాగరక్షణకు రాముని నాతో పంపవలెను. రాక్షసులను సంహరింపగలిగినవాడు రాముడు ఒక్కడే. యజ్ఞం పూర్తి కాగానే నీ కుమారుని మరలా క్షేమంగా తీసుకొని వచ్చి నీకు అప్పగించగలను అని చెప్పాడు. ఆ మాటలు విన్న దశరథుడు భయంతో వణికిపోవచ్చు. మహానుభావ, నా కుమారుడు ముక్కు పచ్చలారని పసివాడు, నిండా 16 సంవత్సరములు కూడా లేవు. అటువంటి నా రాముడు రాక్షసులను ఎలా చంపగలడు? నేనెలా పంపగలను? పంపి నేనెలా జీవించగలను? రాముని బదులు నా సేనతో నేను వస్తా అన్నాడు దీనంగా. వెంటనే విశ్వామిత్రుడు ఆసనము నుండి లేచి, ఏ సహాయమైనా మాట తప్పకుండా చేస్తానన్నావు, మాట తప్పుతావా? ఇప్పటి వరకు సూర్యవంశంలో ఆడిన మాట తప్పిన వారు లేరు కనుక ఇంతకాలానికి సూర్యవంశానికి అపకీర్తి తెస్తావా? ఇక నేను వస్తాను అంటూ గబగబా వెళ్ళిపోతున్న విశ్వామిత్రుని వశిష్ఠుడు శాంతపరిచి దశరథునితో, మహారాజా, రాముని విశ్వామిత్రునితో పంపండి. విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడు, అఖండ తపస్శాలి, మహాన్వితుడు, యోగ విద్యా పారంగతుడు. విశ్వామిత్రుడు వెంట ఉండగా రామునికి ఎలాంటి భయమూ లేదు. నీ కుమారుని పరాక్రమము నీకు తెలియదు, నాకు తెలుసు. విశ్వామిత్రుడు తెలుసు. అందుకే మునీంద్రుడు నీ సహాయం కోరాడు అని చెప్పగా దశరథుడు వశిష్ఠుని మాటలతో తృప్తి చెంది ధైర్యము తెచ్చుకొని రాముని పిలిచి, రామా, మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుల వారు నిన్ను తీసుకొని వెళ్ళుటకు వచ్చారు. వారితో వెళ్ళి ఆయన కార్యం జయప్రదం చేయనాయనా అని విశ్వామిత్రునికి అప్పగించాడు. ఒక్క నిమిషమైనా రాముని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముని వెంట బయలుదేరాడు. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు వశిష్ఠునికి దశరథునికి నమస్కరించి వారి ఆశీర్వాదములు పొంది రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమైనారు. విద్యార్థులు, తరువాత కథను రేపు విందామా?